guys, hello, welcome back to my channel Sony's Diary. I'm back with another video. ఈ రోజు నేను DIY చేస్తున్నాను, అది కూడా Blinkit bags తోని. సో I'm so excited to share. నేను ఏం చేస్తున్నాను అనేది వీడియో ఎండ్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. సో ఈ మధ్య Blinkit bags ఎన్ని అయిపోయినాయి అంటే ఇంట్లో ఏదో ఒక DIY చేయాల్సింది అని ఫిక్స్ అయినా. సో నా కోసం మా ఇంట్లో అందరూ Blinkit నుంచి కొనుక్కొని ఆ బ్యాగ్స్ అన్ని దాచిపెడుతూ వచ్చారు. సో ఇప్పుడు చాలానే కలెక్ట్ అయినాయి. అవి యూస్ చేసుకొని ఈ రోజు ఒక DIY చేస్తున్నాను, which is going to be super cute and also చాలా యూస్ఫుల్ కూడా. లెట్స్ గో. ఇవి ఉన్నాయి, ఇన్నే కావు, చాలా ఉన్నాయి. ఆల్రెడీ కట్ చేసి పెట్టేశాను అనమాట. ఇవి మాత్రం మీకు చూపిద్దామని అట్లనే పెట్టినాను. సో బ్లింకిట్స్లో ఎవ్రీ టైమ్ డిఫరెంట్ బ్యాగ్స్ వస్తూ ఉంటాయి, మీకు తెలిసే ఉంటుంది. సో లుక్ ఎట్ దిస్, ఇలా మనకి దాని మీద క్రాఫ్ట్స్ కూడా వస్తాయి. ఐ రియలీ లైక్ ద ఐడియా ఆఫ్ బ్లింకిట్. చిన్నపిల్లలు చేసుకోవడానికి చాలా బాగుంటాయి DIY క్రాఫ్ట్. సో ఇవన్నమాట, ఇన్ని బ్యాగ్స్ ఉన్నాయి చూడండి. అండ్ వీటితో పాటు ఇలా కూడా ఇస్తారు కొన్నిసార్లు, ఇట్లా హ్యాండిల్ రాకుండా ఇలా కవర్ టైప్. సో ఇవి కూడా యూస్ చేసుకోవచ్చు మనం. సో చాలా DIYs చేయొచ్చు, చాలా రీసైకిల్ చేయొచ్చు, బికాజ్ ఇట్స్ ఏ పేపర్ బ్యాగ్ కాబట్టి. అండ్ దీని మీద కూడా క్రాఫ్ట్స్ వస్తాయి. సో ఎవరికైనా ఇంట్రెస్టెడ్ ఉంటే కిడ్స్ మంచిగా క్రాఫ్ట్స్ చేసుకోవచ్చు. కిడ్సే కాదు, మంచిగా అడల్ట్స్ కూడా థెరపీ లాగా ఉంటుంది ఇలాంటి క్రాఫ్ట్స్ చేస్తూ ఉంటే. సో ఐ రియలీ లవ్ ద ఐడియా. సో బ్లింకిట్ వాళ్ళు త్వరగా మనకి కొలాబ్ ఇచ్చేస్తే మంచిగా ఉంటుంది. సో ఎనీవేస్ లెట్స్ స్టార్ట్ ద DIY. సో నౌ నేను బ్యాగ్ని ఎలా చూపిస్తున్నాను కట్ చేస్తూ, అలానే మనం కట్ చేసుకొని పెట్టుకోవాలి. చాలా కావాలన్నమాట మనకి. సో నేనైతే ఆల్రెడీ చాలా ముందు కట్ చేసి పెట్టుకున్నాను, మీకోసం ఇప్పుడు చూపిస్తున్నాను అనమాట. ఫస్ట్ హ్యాండిల్ కట్ చేసేసి దెన్ నేను చూపిస్తున్నట్టు కట్ చేసుకోవాలి. ఒక్క బ్యాగ్ లో మనకి 2 పేపర్స్ వస్తాయి, ఫ్రంట్ ఒకటి అండ్ బ్యాక్ ఒకటి. చాలా టైం టేకింగ్ ప్రాసెస్ ఇది. మనం బ్యాగ్స్ అన్ని కట్ చేసుకొని ముందే పెట్టుకుంటే బెటర్. సో నాకు పిన్ని కట్ చేసి పెట్టింది అనమాట, బెడ్ కింద పెట్టేసింది. సో దట్ అది మంచిగా కొన్ని రోజులు అలా బెడ్ కింద ఉండి మంచిగా నీట్ గా అయిపోయినాయి అనమాట, ఐరన్ చేసినట్టు. సో అలా పెట్టుకుంటే మనకి ఈజీగా ప్రాసెస్ చేయడానికి వస్తుంది. సో ఇలా కట్ చేసిన తర్వాత ఇక్కడ హ్యాండిల్ దగ్గర మనకు హార్డ్ పార్ట్ అనేది ఉంటుంది, బికాజ్ వీ గోనా డూ పేపర్ రోల్స్. సో పేపర్ రోల్స్ చేసేటప్పుడు ఇలా హార్డ్ పార్ట్ ఉంటే మనకు రోల్ అవ్వదు అనమాట, అండ్ బెండ్ కూడా అవ్వదు. సో అవి రిమూవ్ చేసుకుంటే ఈజీగా రోల్ అవుతుంది. అందుకే ఎవ్రీ పేపర్ బ్యాగ్కి నేను ఆ హార్డ్ పార్ట్ అనేది రిమూవ్ చేసుకుంటూ వచ్చాను అనమాట కట్ చేసిన తర్వాత. సో ఇవన్నీ నేను కలెక్ట్ చేసినాయి. సో ఇవన్నీ మ్యాక్సిమం నాకు పిన్నే కట్ చేసి ఇచ్చింది, మంచిగా కట్ చేసి బెడ్ కింద పెట్టేసింది. సో కొన్ని డేస్ అలానే ఉన్నాయి అవి, అందుకే మంచిగా ఐరన్ లాగా అయిపోయినాయి అనమాట. ఇలా ఆల్రెడీ ముందే కట్ చేసి పెట్టుకునే నేను చాలానే కలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. చేయడానికి మనకి ఏం అవసరం లేదు, పేపర్ బ్యాగ్స్ తో పాటు ఫెవికాల్ అండ్ ఒక నెయిల్ పాలిష్ షేప్ కోసం. సో అంతే, ఫెవికాల్ చాలానే కావాలి మనకి. నేను చూపిస్తున్నట్టు ఆ పేపర్స్ ని ఇలా రోల్ చేసుకుంటూ వెళ్ళాలి. సో మనకి కొన్ని చిన్న బ్లింకిట్ ఉంటాయి కదా బ్యాగ్స్, అవి కూడా చిన్న సైజ్ లో వస్తాయి. పెద్ద బ్యాగ్స్ అయితే బెటర్, సో పెద్ద రోల్స్ వస్తాయి అనమాట. చిన్న బ్యాగ్స్ అయితే చిన్న రోల్స్ వస్తాయి. సో నేను 2 సైజెస్ వి తీసుకున్నాను. సో ఇలా రోల్ చేసిన తర్వాత గట్టిగా పట్టుకొని రోల్ చేసుకోవాలి, మంచిగా రోల్ వస్తుంది. అండ్ దాని తర్వాత లాస్ట్ కి ఇలా ఫెవికాల్ ఫుల్ గా పెట్టేసి మనం స్టిక్ చేసేసుకోవడమే. పేపర్ కాబట్టి కొద్దిసేపు అలానే స్టిక్ చేసి పట్టుకుంటే ఈజీగా స్టిక్ అయిపోతుంది, ఊసిపోదు అనమాట. ఇంకా అలా మనం చాలా పేపర్ రోల్స్ చేసుకోవాలి. సో నేను వీడియోలో మాత్రమే ఇన్ని చూపిస్తున్నాను, నేను ఆల్రెడీ ముందు చాలా చేసి పెట్టుకున్నాను అనమాట, మీకు చూపించడానికి కొన్ని చేస్తున్నాను. సో అందుకే ఈ వీడియోలో ఇంతే టైం ఉంది కదా, తొందరగా అయిపోతుంది అనుకోండి, కొంచెం టైం పడుతుంది, బట్ వర్త్ ద ప్రైస్. సో ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. మీరు ఆల్రెడీ తమ్నెయిల్లో చూసారు కదా, ఐఎమ్ మేకింగ్ బాస్కెట్. సో దానికి బేస్ కి మనం చాలా రోల్స్ చేసి పెట్టుకోవాలన్నమాట. సో నేను 2 సైజ్వి చేశాను, పెద్దవి అండ్ చిన్నవి 2 చేశాను. సో రోల్స్ చేసిన తర్వాత ఇట్లా మెత్తగా బెండ్ చేసుకోండి. అండ్ ఇప్పుడు నెయిల్ పాలిష్ తీసుకొని మనం దాని షేప్ స్క్వేర్ షేప్ తీసుకుంటున్నాం అనమాట. జస్ట్ ఇలా ఫోల్డ్ చేస్తూ ఆ నెయిల్ పాలిష్ షేప్ కి ఫోల్డ్ చేస్తూ వెళ్తే గట్టిగా పెట్టుకోవాలి, ఊసిపోతే మళ్ళీ షేప్ అంతా పోతుంది. ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళాలి. కొన్ని దగ్గర హార్డ్ ఉన్నా కానీ గట్టిగా ప్రెస్ చేయండి, గట్టిగా హోల్డ్ చేసి గట్టిగా ప్రెస్ చేస్తే ఈజీగా బెండ్ అవుతుంది. సో అట్లా మనకి స్క్వేర్ షేప్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. ఇదే మన బాస్కెట్ కి బేస్. సో ఇలానే మనం పేపర్ రోల్స్ అన్ని ప్రిపేర్ చేసుకుంటాము. అండ్ లాస్ట్ కి మన ఫోల్డ్ లాస్ట్ దగ్గరకు వస్తుంది కదా, అక్కడ మంచిగా ఫెవికాల్ అప్లై చేసి సో మంచిగా స్టిక్ చేసేస్తే సరిపోతుంది. స్టిక్ చేసేసిన తర్వాత నెయిల్ పాలిష్ ని బయటికి తీసేస్తే మనకు ఆల్రెడీ షేప్ వచ్చేసి ఉంటుంది, ఈజీగా అతుక్కుపోతుంది. బికాజ్ ఇట్స్ ఏ పేపర్ కాబట్టి ఫెవికాల్ కి ఈజీగా అతుక్కుపోయి అప్పుడే మనకి షేప్ అనేది వచ్చేస్తుంది. చూసారు కదా, ఇదే మన మెయిన్ బేస్ అనమాట. ఇప్పుడు బాస్కెట్ కి మనం అన్ని పేపర్ రోల్స్ ని ఇలానే రెడీ చేసుకోవాలి. సో ఇట్ ఈస్ టైమ్ టేకింగ్, బికాస్ బాస్కెట్ అంటే మనకి 4 సైడ్స్ ఉంటాయి. సో 4 సైడ్స్ కి మనం చూస్ చేసుకున్న లెంత్ కి ఎన్ని పడతాయో చూసుకొని అది ప్రిపేర్ చేయడం చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. సో నేను ఆల్రెడీ చాలానే ముందు చేసి పెట్టాను, అందుకే నాకు ఈ వీడియోలో ఎక్కువ టైం తీసుకోలేదు. ఇవన్నీ ప్రిపేర్ చేయడానికి ఆల్మోస్ట్ నాకు 2 days. ఆల్రెడీ చిన్నవి ముందు చేసి పెట్టుకున్నాను కాబట్టి అవి ఒక 2 days అలా కంప్లీట్ అయినాయి అనమాట నాకు. సో నేను చిన్నవి పెద్దవి 2 సైజ్ చేసినాను. బాస్కెట్స్ కి 4 సైడ్స్ కావాలి కాబట్టి 2
సైడ్స్ పెద్ద సైజ్వి అండ్ 2 సైడ్స్ చిన్న సైజ్వి తీసుకున్నాను అనమాట. సో ఎంత సైజ్ బట్టి ఎన్ని కావాలో చూసుకొని అవి చేసేసి పెట్టుకున్నాను రెడీ. ఇప్పుడేమో ఇంకో పేపర్ బ్యాగ్ తీసుకొని నేను చూపిస్తున్నట్టు స్ట్రైప్స్ని కట్ చేసుకుంటూ వెళ్ళాలి. బికాజ్ మనం ఈ స్ట్రైప్స్తోనే ఉన్నాయి కదా పేపర్తో చేసుకున్నాం మనం రోల్స్ స్క్వేర్ షేప్వి, అవన్నీ ఒక్క దగ్గర హోల్డ్ చేయడానికి ఇదే యూస్ చేస్తామన్నమాట. సో జస్ట్ నేను చూపిస్తున్నట్టు ఇలా చేసుకుంటూ మనం ఫెవికాల్ స్టిక్ చేసుకుంటే అవి ఈజీగా మనకి హోల్డ్ అయిపోతాయి అనమాట. బికాజ్ పేపర్ కాబట్టి సో పేపర్ హోల్డ్ అయిపోతుంది అండ్ ఫెవికాల్తో చేస్తాం కాబట్టి ఇంకా గట్టిగా ఉంటాయి. ఇప్పుడు చూపిస్తున్నట్టు ఫెవికాల్ని కొంచెం ఎక్కువనే పెట్టండి, కొంచెం పెడితే ఎక్కువ స్టిక్ కాదు, ఎక్కువ పెడితే ఈజీగా స్టిక్ అయిపోతుంది అండ్ ఇలా ఈజీగా హోల్డ్ అయిపోతాయి అనమాట. సో మనం దేన్నైనా హోల్డ్ చేసేసుకోవచ్చు ఈ పేపర్తో, పేపర్ కాబట్టి. సో నెక్స్ట్ ఇంకొకటి హోల్డ్ చేస్తున్నాను. సో ఇట్లా నేను చూపిస్తున్నట్టు జస్ట్ అలా ఒక్కొక్కటి స్టిక్ చేసుకుంటూ పేపర్ స్ట్రైప్స్ తోని ఫెవికాల్ అతక పెట్టుకుంటూ వెళ్ళిపోవడమే. ఇంకా మొత్తం 4 సైడ్స్ కాబట్టి ఒక సైడ్ కి నేనేమో 3 అంటే 1 2 3 1 2 3 1 2 3 అలా తీసుకున్నాను. అలా 2 సెట్స్ చేసుకున్నాను. ఇంకో సైడ్ సెట్స్ కేమో 4 తీసుకున్నాను అనమాట. అవి చిన్నవి కాబట్టి పెద్దవేమో 3 తీసుకున్నాను, చిన్నవేమో 4 తీసుకున్నాను. 3 rows 4 rows అలా. సో నేను చూపించినట్టు ఇగో ఇక్కడ చూపిస్తున్నాను చూడ అలా. సో సైడ్స్కే కాకుండా కింద కూడా మనం పేపర్ స్ట్రైప్స్తోనే అతకబెట్టాలి. ఓన్లీ సైడ్స్ అతకబెడితే మళ్ళీ లూజ్గా ఉంటాయి. అలా నేను చూపిస్తున్నట్టు హోల్ మొత్తం సైడ్ అండ్ కింద రెండిటికి స్ట్రైప్స్తోని మనం హోల్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా మనకి ఒక సైడ్ అయితే రెడీ అయిపోయింది. సో ఇంకో సైడ్ని కూడా నేను రెడీ చేసుకుంటున్నాను అనమాట. 2 sides ఇవి మనకి ఇప్పుడు. అండ్ ఇప్పుడు వీటికి మనకి చిన్న సైజ్వి తీసుకొని అంటే 4 rows 3 కానీ 4 rows పెట్టాను అనమాట. సో బికాజ్ మనకి దానికి సెట్ అవ్వాలి కాబట్టి, సో అవి పెద్దగా ఉన్నాయి కాబట్టి 3 సరిపోతుంది. మీరు ఇలా కూడా చేయొచ్చు. పెద్దవి 3 కూడా తీసుకొని మొత్తం 4 sides ఒకటేలాగా పెట్టుకోవచ్చు. కాకపోతే చిన్నవి పెట్టుకుంటే కొంచెం మంచిగా లుక్ ఉంటుంది అని చెప్పి నేను ఇట్లా ట్రై చేసినాను అనమాట. సో 4 rows 3 పెట్టుకుంటూ అలా అన్ని రెడీ చేసుకున్నాను. మనకి కావాల్సిన బాస్కెట్ కి 4 sides అయితే రెడీ అయిపోయినాయి. ఇప్పుడు మనకి బేస్ కావాలి. నేను బేస్ కి అయితే ఈ కార్డ్బోర్డ్ యూజ్ చేసుకుంటున్నాను అనమాట. సో కార్డ్బోర్డ్ నే మనం బాస్కెట్ బేస్ లాగా పెట్టుకుంటున్నాము. సో ఎందుకంటే పేపర్ కాబట్టి కార్డ్బోర్డ్ కి ఫెవికాల్ తో ఈజీగా స్టిక్ అయిపోతుంది అండ్ స్ట్రాంగ్ గా ఉంటుంది. సో నేను చూపిస్తున్నట్టు ఇలా అన్నమాట సైడ్స్. సో ఫస్ట్ పెద్దది అండ్ దెన్ చిన్నది, మళ్ళీ పెద్దది, దెన్ చిన్నవి అనమాట. సో అట్లా సో మనకి ఇలా సెట్ చేసుకొని చూసుకుంటే దాని తర్వాత మనం ఈజీగా ఫెవికాల్ తోని స్టిక్ చేసేసుకోవచ్చు. అమ్మయ్య 4 sides చేసినాము అయిపోయింది, ఇంకా కార్డ్బోర్డ్కి డైరెక్ట్ స్టిక్ చేయొచ్చు అనుకోవద్దు. బికాజ్ ఎందుకంటే ఇది 4 sides మనం హోల్డ్ చేయాలి. అంటే సైడ్ బై సైడ్ కూడా పేపర్ స్ట్రైప్స్తో మనం హోల్డ్ చేయాలి. అప్పుడు ఒక బాస్కెట్ లాగా వస్తుంది. బేస్ ఒకటే మిగిలాలి. ఇవన్నీ మనం స్ట్రైప్స్తో అతకబెడితేనే అప్పుడు స్ట్రాంగ్గా ఉంటుంది. సో ఫెవికాల్ యూజ్ చేసుకొని సేమ్ ప్రాసెస్తోనే మనం సైడ్ బై సైడ్ కూడా పేపర్ స్ట్రైప్స్తోని హోల్డ్ చేసేసుకున్న తర్వాత అప్పుడు మనము కార్డ్బోర్డ్ మీద స్టిక్ చేయడమే. ఏమైనా షేప్ అటు ఇటు ఉంటే సెట్ చేసుకోండి. దెన్ కార్డ్బోర్డ్ సైజ్ చూసుకోండి, ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేసేయండి, ఫెవికాల్ ఫుల్గా పెట్టండి. దెన్ డైరెక్ట్ ఆ బాస్కెట్ దాన్ని తీసుకొని దాని మీద కూర్చోపెడితే సరిపోతుంది. సో నేను ఎందుకు 2 sides పెట్టానంటే 2 sides నాకు కింద ఆనట్లేదు అనమాట. సో ఫెవికాల్ వేస్ట్ అని చెప్పేసి నేను అట్లా పెట్టేశాను. అండ్ ఇప్పుడు కమింగ్ టు ద హ్యాండిల్స్. బాస్కెట్ అంటే హ్యాండిల్స్ కావాలి కాబట్టి ఆ పేపర్ బ్యాగ్ వచ్చిన హ్యాండిల్స్ని కట్ చేసి ఇలా నేను ఫెవికాల్ యూజ్ చేసుకొని అందులోకి జస్ట్ ఇట్లా కుచ్చేసాను అనమాట. అండ్ దట్ సైడ్ ఇప్పుడు కొద్దిసేపు దీన్ని డ్రైకి వదిలేస్తే మంచిగా స్టిక్ అయిపోయి స్ట్రాంగ్గా అయిపోతుంది. మన బాస్కెట్ కూడా రెడీ అయిపోతుంది. చాలా బాగా వచ్చింది కదా. చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అయినా చాలా బ్యూటిఫుల్ గా టర్న్ అవుట్ అయింది. నేనైతే బాస్కెట్ కంప్లీట్ చేసినాను. ఇట్ టుక్ 2 days ఫర్ మీ టు కంప్లీట్ హోల్ బాస్కెట్. బట్ వర్త్ ద టైమ్ గాయ్స్. ఎంత ప్రీటీగా టర్న్ అవుట్ అయిందో చూడండి. చాలా బాగా వచ్చింది. సో మీరు కూడా నా ప్రాసెస్ చూస్తూ ఈజీగా చేసుకోవచ్చు. ఇంట్లోనే ఏదైనా పేపర్ బ్యాగ్ యూజ్ చేసుకోవచ్చు, నాట్ ఎనీ బ్లింకిట్. సో యా, లుక్ అట్ దిస్, ఎంత క్యూట్గా ప్రీటీగా ఉందో. సో నేనైతే ఇందులో కొన్ని స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ అండ్ ఫ్లవర్స్ పెట్టినాను. చాలా బాగుంది కదా. సో మీరు ఫ్లవర్ లాగ్స్లో కూడా పెట్టుకోవచ్చు, కిచెన్లో కూడా పెట్టుకోవచ్చు, స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ దగ్గర కూడా పెట్టుకోవచ్చు. సో యా, దిస్ ఇస్ సో క్యూట్. నాకైతే చాలా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో నాకు ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి.
అండ్ యా సో నేనైతే 2 డేస్లో కంప్లీట్ చేసినాను. సో మీరు చిన్న సైజులో కూడా చేసుకోవచ్చు, బట్ ఇలా పెద్ద సైజులో ఉంటే మంచిగా చూడడానికి కూడా చాలా బాగా అనిపిస్తుంది. సో నాకైతే ఫ్లవర్ వాజ్ లాగా కూడా లైక్ షో పీస్ లాగా చాలా బాగా అనిపిస్తుంది. కిచెన్లో కూడా బాగానే ఉంటుంది. ఆల్సో స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ కూడా చాలా క్యూట్ అండ్ ప్రిటీ అండ్ అస్థెటిక్గా ఉంటుంది. సో యా గాయ్స్, దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే డూ సబ్స్క్రైబ్ అండ్ స్టే ట్యూన్ ఫర్ ఫర్దర్ వీడియోస్. సో యా ఇంతే. అండ్ ఆల్సో నేను షార్ట్స్లో నేను క్రియేటివ్ సిరీస్ అనేది కొత్తగా స్టార్ట్ చేస్తున్నాను. కొత్త క్రియేటివ్ థింగ్స్ అన్నీ చేస్తున్నాను. జాయిన్ మీ దేర్. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని స్టే ట్యూన్ ఉండండి. మంచి వీడియోస్ వస్తున్నాయి. సో యా, లెట్స్ గో. బాయ్. I'll see you in the next video guys. Don't forget to like, share, comment and subscribe. Hit the bell icon so that further notifications అన్నీ వచ్చేస్తాయి. Okay na? Bye. I'll see you in the next video. Lots of love.